పసుపు పండుగగా నిర్వహించే మహానాడు 2026ను ఈసారి పొదుపు చర్యలో భాగంగా వర్చువల్ విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టీడీపీ కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దర్శి నియోజకవర్గంలోని 10 క్లస్టర్ పరిధిలో 10 డివిజన్ స్క్రీన్లను ఏర్పాటు చేసే మహానాడును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక ఎన్టీ రామారావు ఆశయాలతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఔన్నత్యాన్ని చాటేలా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో మహానాడు 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, చమురు సంక్షోభం, ఇంధన పొదుపు చర్యల నేపథ్యంలో ఈసారి మహానాడును నెల్లూరులో కాకుండా ఈ నెల 27, 28 తేదీల్లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో భౌతిక మరియు వర్చువల్ విధానాలను కలిపిన హైబ్రిడ్ మోడ్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మహానాడులో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ఎన్టీఆర్ జయంతి ప్రత్యేక తీర్మానం, సూపర్ 6 పథకాల ప్రగతి, యువతకు ఉపాధి, కేంద్ర సహకారం, ప్రతిపక్షాల వైఖరి వంటి సుమారు 20 కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపారు. టీడీపీకి కార్యకర్తలే ప్రాణమని పేర్కొంటూ సాంకేతికతతో నిర్వహించే ఈ డిజిటల్ మహానాడును విజయవంతం చేయడానికి అన్ని క్లస్టర్ల ఇన్ఛార్జీలు వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు. కార్యకర్తలు మన అందరికీ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ఒక పండగ వాతావరణం వస్తుంది. ఎందుకంటే మహానాడు ఒక గొప్ప కార్యక్రమంగా చేసుకుంటాం మనం. అలాంటిది ఇప్పుడు యుద్ధ వాతావరణం వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అట్లాగే నారా లోకేష్ గారు మొట్టమొదటిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఇది జరగబోయే మహానాడుని వర్చువల్గా మార్చడం జరిగింది. వేదిక మారిన మనందరిలో ఎప్పుడు కూడా మేము అందరం ఫస్ట్ కార్యకర్తలమే, తర్వాతే మనకి ఏ పదవులైనా మా అందరిలో ఎక్కడా జోష్ తగ్గలేదు. ఈసారి ఏంటంటే మన ముఖ్య ఉద్దేశం ప్రతి క్లస్టర్లోనూ ఈ మహానాడు చేసుకోవడం ఏంటంటే ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి మన మహానాడు అనేది చేరాలి. కార్యకర్తలు బలం వల్లే మన పార్టీ ఒక మహావృక్షంగా ఎదిగింది. ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రోగ్రామ్ని. అట్లాగే మన ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఇంట్లోకి తీసుకెళ్ళాలి. అందరం కూడా క్లస్టర్ లెవెల్లో రేపు జరగబోయే మహానాడు, వర్చువల్ మహానాడుని క్లస్టర్ లెవెల్ అంటే మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇది మనము విజయవంతం చేయాల్సిందిగా అందరికీ పిలిపిస్తున్నాను. అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ని మంచిగా చేసుకొని ఆ రోజు మన పార్టీ తీసుకునే తీర్మానాలని కూడా మనం అందరం పాటిస్తూ ఎట్లయితే మన అధిష్టానం ఆదేశాలు మనం గౌరవిస్తూ ముందుకెళ్తున్నాం, అలాగే రేపు ప్రతి ఒక్కరు కూడా ప్రజలైన, మహిళలైన అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలాగే వాళ్ళ కార్యక్రమానికి వచ్చిన అందరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.